మేము యానాలపల్లి గ్రామం చెందిన రైతులు అండి అందరం. పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామం చెందిన రైతులు అందరం. నా పేరు మణికంఠ అండి. ఈ రొయ్యల చెరువు వల్ల మాకు దగ్గరగా 350 ఎకరం చాలా నష్టపోతామండి. ఒక 20 ఎకరాల గురించి ఎకరాలు నష్టపోతామండి. ఈ 350 ఎకరాలు కూడా రైతు వారి అందరూ కూడా ఎకరం, అర ఎకరం, 2 ఎకరాలు ఉన్న రైతులే తప్ప పెద్ద రైతు అన్నది ఎవరూ లేరండి. దీని మీదే ఆధారపడి మేము బతుకుతామండి ప్రతి వాళ్ళు కూడా. మరి రెండో ఆధారం లేదు. ఈ 350 ఎకరం కూడా ఈ 20 ఎకరాల గురించి పైనుంచి అధికారులు సపోర్ట్ చేసి దీని పర్మిషన్ తెచ్చామని పక్క రైతు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మా పంచాయతీలో కూడా తీర్మానం చేయకుండా ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. చెరువు గట్టు తవ్వుతుంది ఏంటి అని చెప్పి మేమందరం వచ్చి, ఏంటి మిషన్లు ఇలా సడన్ గా వచ్చి గట్టు తవ్వుతున్నారు ఏంటని వచ్చి ఆపారండి. ఆపి మీకు చేతనం చేసుకోండి, మేము పర్మిషన్ తెచ్చుకున్నాం, ఎక్కడ పని మినిస్టర్ నుంచి వచ్చింది, అధికారుల నుంచి వచ్చింది మాకు అని చెప్పి మమ్మల్ని రైతులను భయపడుతున్నారండి. దీన్ని దృష్టిలో తీసుకుని అధికారులందరూ కూడా, ఎమ్మెల్యే గారు ఏంటి, మినిస్టర్ గారు అందరూ కూడా మా రైతులందరినీ దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎదరికే ఆపి ఈ 350 ఎకరాలని 300 కుటుంబాలను కూడా కాపాడాలని కోరుతున్నామండి. దీనివల్ల ప్రతి ఒక్క రైతుకు కూడా ఇబ్బంది అండి. ఇప్పుడు దాకా జరిగినాయండి. ఉన్నది కూడా దీన్ని ఇబ్బంది. ఒక్క 16 ఎకరాల వల్ల 350 ఎకరం కూడా నష్టపోతుందండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అధికారులందరూ కూడా, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, అధికారులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆపితే 300 ఎకరం కూడా బాగుపడుతుందండి. దాన్ని దయించి మీ అందరూ కూడా ఆపాలని కోరుతున్నాను రైతులందరూ. నడుందుడిపాయ మీద 16 ఎకరాల 44 సెంట్లు రొయ్యల చెరువు తవ్వుతున్నారండి. దానివల్ల మా ఊరు మొత్తం 350 ఎకరం, 300 కుటుంబం ఊరల్లే ఖాళీ చేయవలసిన పరిస్థితి ఉందండి మాకు ఇక్కడ. అక్కడ అధికారులు పైనుంచి రికమెండేషన్ వచ్చిందని మాకు లెటర్ వచ్చారని మాకు చెరువులు తవ్వుతాకి ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని అందరినీ. దానివల్ల మాకు సారవాల ఫీల్డ్ వాటర్ తగ్గడానికి 13 రోజులు పట్టింది సార్. ఇప్పుడు 45 రోజులు పట్టుద్దండి. అదొకటి మాకు సారవాల కూడా ఫీల్డ్ ఫుల్గా చేతికి రాలేదండి సీజన్. అందులో రొయ్యల చెరువు వాటర్ వల్ల మొత్తం అడ్డ పంటలే సార్. మాకు రావాల్సిన పంటలన్నీ 25-30 బస్తాలు అవుతున్నాయండి. 50-60 బస్తాలు అవ్వాల్సిన చేదు 25-30 బస్తాలు అవుతున్నాయి. డ్రైన్లు సరిగా తావట్లేదు. దాంట్లో రొయ్యల చెరువు వాటర్ ఫుల్గా వదులుతున్నారు. ఆకుమల్లికి ఇబ్బంది అవుతుంది. మేము 10 రోజులు పోయవలసిన వాటర్, దాని వాటర్ వల్ల ప్రాబ్లం వల్ల 4 రోజులు వెనక్కి వెళ్తుంది సార్ ఆకుమల్లి మాకు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందండి. రైతులు ఎంత పోరాడినా కానీ పైన ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మాకు పర్మిషన్ గ్రాంట్ అయిపోయినాయని చెప్పి పక్క గ్రామస్తులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మా ఊరు గ్రామం 350 కుటుంబం అండి. ఇప్పటికే ఫ్లడ్ వచ్చినప్పుడల్లా మేము నైట్ పగల వచ్చి డ్రైన్లు కట్టుకుంటాం సార్. అవి కూడా ఇబ్బంది అవుతుందంటే ఈ ఫ్లడ్ వల్ల వచ్చే పరిస్థితి సార్. వానాకాలంలో మొత్తం మునిగిపోతుంది సార్ మా గ్రామం అంతా. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి. రైతులకు కూడా రొయ్యల చెరువు రాకుండా చేయవలసిందిగా కోరుతున్నామండి. పర్మిషన్ ఆ ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి అందరికి పాదాపి వందనం చేసి అడుగుతున్నాను సార్. మాది 350 కుటుంబం అండి. దానివల్ల చాలా ప్రాబ్లం సార్. మాకు వ్యవసాయం తప్పించి రెండో ఆధారం లేదండి. ఆకుమల్లి లేకపోతే ఒక్కో ఎకరం 10 ఎకరాలకు వచ్చి అరెకరం ఆకుమల్లి కట్టుకుని దాంట్లో ఇంజిరాలు వేసుకుని నైట్ ఒకరు పగలొకరు వాయువ్య పద్ధతిలో ఇంజిరాలు వేసుకుని నైట్ పగలు మొలకొచ్చినప్పుడు అవి తోడుకుని అదే ఆ నార్మడి ఊడుస్తున్నామండి. అది పోయినా మళ్ళీ మేక నుంచి ఆకుమల్లి దుబ్బులు వీకి వచ్చి ఊడ్చుకుంటున్నాం. యానాదుల గ్రామంలో రైతులు, చిన్నగా రైతులు తప్పించి వ్యాపారస్తులు ఎవరు లేరండి. దానివల్ల మీరు దయించి మా ఇంటి మీ కాలుకి ప్రాధాన్యత వందనం చేస్తున్నాం సార్. 350 కుటుంబం కాపాడండి. 16 ఎకరాల 44 సెంట్ల గురించి 350 ఎకరాలు, 350 కుటుంబాలు మాకు అన్యాయం చేయకుండా మీరు చేయవలసిందిగా కోరుతున్నాం.